నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెల్కపల్లి మండల కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అంటున్నారు రాజేష్ రెడ్డి. తమ అనుమతి లేనిదే, ఇన్ఫాక్ట్ మా అనుమతి లేనిదే అధికారులు లిస్టు ప్రకటించొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు డిసైడ్ చేసి లిస్ట్ ఇస్తేనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటున్నారు, లేకపోతే రావు అంటున్నారు రాజేష్ రెడ్డి. ఉత్సాహంతో కలెక్టర్, డిపిఓ, అడిషనల్ కలెక్టర్లు లిస్ట్ ఇవ్వద్దని ఇన్ఫాక్ట్ హెచ్చరిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మీదే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, కంప్లైంట్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. గ్రూపులు పెట్టుకోకుండా పనిచేస్తేనే ముందుకు వెళతామంటూ చెప్పుకొచ్చారు రాజేష్ రెడ్డి. తాను టిక్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంటున్నారు రాజేష్ రెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి, అవస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికున్నా. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర మొత్తం లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది.